లయకర లంబోదర హర హర శంకర శుభకర శ్రీకర గంగాధర గరళము గొంతున దాల్చిన లయకర లంబోదర హర హర శంకర శుభకర శ్రీకర గంగాధర. 10,000 మంది హృదయాలను ఆనందింపచేసిన మహా అన్న సమారాధన. కార్తీక మాసం చివరి రోజు అమావాస్య నిశ్శబ్దం భక్తి స్పర్శతో ఉన్న ఉదయం ఆచంటీశ్వరుని గర్భాలయం నుంచి విరజిమ్మిన పుణ్యతేజం గ్రామమంతా విస్తరించింది. ఈరోజు ఆచంటలో జరిగింది కేవలం విందు కాదు, ప్రతి భక్తుని హృదయంలో శివానుభూతిని నింపే అన్నయజ్ఞం. 10,000 మంది భక్తులకు ఒకే దైవిక విందు. ముందుగా ఆచంటీశ్వరుని సన్నిధిలో స్వామికి అభిషేకాలు జరిగిన అనంతరం మహిళలచే ఉసిరి చెట్టు తులసి మొక్కల వద్ద పూజా కార్యక్రమం జరిగింది. శ్రీ రామేశ్వర స్వామి సత్రం వద్ద పెద్ద పెద్ద పాత్రల్లో పొంగుతున్న అన్నం, సాంబారు పరిమళం, తాజాగా తయారైన నైవేద్య కూరలు, స్వీట్స్ ఇవన్నీ వంట చేసే ఆమె చేతుల్లో కాదు, శివ సంకల్పంతో తయారై ఉంటాయని పలువురు భావించారు. చదువుకున్నవాడు, చదువుకోనివాడు, ధనవంతుడు, పేదవాడు, ఆచంట గ్రామస్తుడైనా, 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినవాడైనా అందరూ కలిసి భోజనం చేశారు. ఎందుకంటే అన్నం ముందు ఎవరు చిన్నవారు కాదు, పెద్దవారు కాదు, అందరూ శివభక్తులే. అన్నప్రసాదం వల్ల కలిగే శాస్త్రోక్త ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. అన్నదానం సమస్త దానాలలోకెల్లా శ్రేష్టమైనదని చెబుతూ ఉంటారు. శాస్త్రాల్లో అన్నదానం సమదానం నాస్తి అని చెప్పబడింది. చెప్పడానికి మాత్రమే కాదు, ఆకలి తీర్చడం అంటే ప్రాణం రక్షించడం. అందుకే ఈ పుణ్యం పరలోకంలో కూడా అనుసరిస్తుందని పురాణాలు చెబుతాయి. మనసు, మాట, మానవత్వం పవిత్రమవుతాయి. ప్రసాదంగా తీసుకునే అన్నంలో దేవుని ఆశీస్సు ఉంటుంది. దానిని స్వీకరించే భక్తుని కర్మలు శుభమార్గంలో సాగుతాయంటారు. భయాలు, బాధలు, దోషాలు తీరిపోతాయి. అన్నం ప్రసాదం తీసుకునే వ్యక్తికి శరీరానికే కాదు, మనోమయ, ప్రాణమయ కోశాలకు కూడా శక్తి అందుతుంది. అన్నం ఇచ్చేవారికి పాపక్షయం, దారిద్ర్య నివారణ, శ్రీ లక్ష్మీ కృప చిరస్థాయిగా నిలుస్తాయి. కుటుంబంలో శాంతి, ఐక్యభావం పెరుగుతుంది. అన్నప్రసాదాలు ఏర్పాటు చేసే కుటుంబాల మీద శివపార్వతుల దయ ప్రసరించి వివాదాలు, వైరం, అశాంతి కరుగుతాయని అంటారు. శరీరం, మనస్సు, ఆత్మ 3 శాంతిమయంగా మారతాయి. ప్రసాద అన్నం తింటే మానసిక శాంతి, దేహబలం, ఆధ్యాత్మిక ఆనందం సహజంగా కలుగుతాయి. ఆచంటీశ్వరుని దివ్య కటాక్షం. అన్న సమారాధన ప్రారంభమయ్యే వేళ గర్భాలయం ముందు భాగంలో నిలిచిన ఆచంటీశ్వరుడు శాంతియుతమైన చిరునవ్వుతో భక్తుల మీద దీవెనలు ఇస్తున్నట్లుగా అనిపిస్తుందని పలువురు వ్యాఖ్యానించారు. 10,000 మంది భక్తులు ఒకేసారి శివాయ నమః అని చెప్పించినప్పుడు ఆ శబ్దం గోదావరి గాలిలో కలిసిపోతుంది. ఆ గాలి తిరిగి భోజనం చేస్తున్న ప్రతి భక్తుని హృదయాన్ని తాకుతుంది. భక్తులు ఆ సమయంలో అనుభవించేది ఆచంటీశ్వరుని స్పర్శ. అమావాస్య రాత్రి ఆచంటలో దివ్యశాంతి కమ్ముకునే సమయం పగటిపూట జరిగిన అగ్నయజ్ఞం భక్తుల పొట్టను నింపితే, అమావాస్య రాత్రి ఆచంటీశ్వరుని ఆరాధన భక్తుల హృదయాన్ని నింపింది.
గుడి ప్రాంగణం నిండా దీపాలు, ధూపాలు, నాదం, గోష్ఠి, పారాయణాలు ఇవి అన్నీ కలిసి ఒక ఆధ్యాత్మిక వాతావరణం సృష్టించాయి. ఈరోజు ఆకాశాన్ని చూసినా కూడా అనిపిస్తుంది చంద్రుడు లేకున్నా శివుని కాంతి ఆచంట మీద పిలిచెంబుతుందని. ఈ అన్న సమారాధన ఎందుకు అద్భుతం అంటే ఇది కేవలం భోజనం కాదు, కేవలం సేవ కాదు, అలాగని కేవలం పుణ్యం కాదు. ఇది భక్తి, సేవ, శివకృప మూడు ఒకేసారి కలిసే అద్వితీయ ఆధ్యాత్మిక మహోత్సవం. అందుకే ఆచంటలో కార్తీక మాసం చివరి రోజు అమావాస్య 10,000 హృదయాలను నింపే శివయజ్ఞంగా నిలిచిపోతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. హరం హర భక్తవశంకర, హరం హర శంభో శంకర, హరం హర ఓం శివ శంకర, హరం హర ఆచంతేశ్వర. శివ శంకర ఈశ్వర అచంటేశ్వర, హర 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 శివ శివ శంకర ఈశ్వర అచంటేశ్వర. ఏ తీరున నిన్ను సేవించాలి నా స్వామి, ఏ పేరున నిన్ను కొలవాలయ్యా నా స్వామి, ఏ తీరున నిన్ను సేవించాలి నా స్వామి, ఏ పేరున నిన్ను కొలవాలయ్యా నా స్వామి. శివ శివ శంకర ఈశ్వర అచంటేశ్వర, శివ శివ శంకర ఈశ్వర అచంటేశ్వర. బంధాలతో చిక్కుకున్నప్పుడు మనసున నీవే నిలచి మోక్షమునిచ్చావా. హర హర శంకర, రాగద్వేషాలను రాజుతున్నప్పుడు చల్లని కరుణతో నన్ను బ్రోచావా. ఆచంతేశ్వర, పేరున నిన్ను పిలవాలి మదనాంతక మహేశ్వర, మరి మరి కోరెద నిన్నే మదనాంతక మహేశ్వర, మరి మరి కోరెద నిన్నే. శివ శివ శంకర ఈశ్వర అచంటేశ్వర, శివ శివ శంకర ఈశ్వర అచంటేశ్వర. ఘోర పాపాలతో మునిగి ఉన్నప్పుడు మా దోషాలన్నీ పాపావా.
దేవరా హర హర శంకర అతివ స్థలమునందున అగుపించినావుగా అచంటేశ్వరా హర హర శంకర ఆచంటేశ్వర పేరున నిన్ను పిలవాలి మదనాంతక మహేశ్వర మరి మరి కోరద నిన్నే మదనాంతక మహేశ్వర మరి మరి కోరద నిన్నే శివ శివ శంకర ఈశ్వర అచంటేశ్వర హర 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 శివ శివ శంకర ఈశ్వర అచంటేశ్వర ఏ తీరున నిన్ను సేవించాలి నా స్వామి ఏ పేరున నిన్ను కొలవాలయ్యా నా స్వామి ఏ తీరున నిన్ను సేవించాలి నా స్వామి ఏ పేరున నిన్ను కొలవాలయ్యా నా స్వామి శివ శివ శంకర ఈశ్వర అచంటేశ్వర శివ శివ శంకర ఈశ్వర అచంటేశ్వర ఓం నమః శివాయ నమః శివాయ శంభో శివ శంకర హర హర గంగాధర హర హర ఆచంటేశ్వర కావరా ఆచంటేశ్వర శంకరే మనోహర శశిధర శంభో శివ శంకర ఆచంటేశ్వర శంకరే మనోహర శశిధర శంభో శివ శంకర కరిచర్మాంబరహర త్రైలోక్య విహార కరిచర్మాంబరహర త్రైలోక్య విహార శ్రీకర శుభకర సిద్విలాస కావర శ్రీకర శుభకర సిద్విలాస కావర ఆచంటేశ్వర శంకరే మనోహర శశిధర శంభో శివ శంకర కన్ను కానని కామమోహితం మరులు గొల్పగా కన్ను కానని కామమోహితం మరులు గొల్పగా శివుని నామాక్షరం వదలి మైమరచి శివరాత్రి జాములో చెలియా పయ్యదపై సరసమాడు నీదు భక్తుని చెలితనమున నిన్ను చూపిన చరితమేది ఆచంటేశ్వర శంకరే మనోహర శశిధర శంభో శివ శంకర ఆచంటేశ్వర శంకరే మనోహర శశిధర శంభో శివ శంకర హర 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 శంకర అచంటేశ్వర హరం హర ఓం హరం హర శివ శంకర దేవర రామేశ్వర హరం హర ఓం హరం హర జంగమ దేవర హర ఆచంటేశ్వర వడయ నంబి కొలచిన స్థన రూపుణ ఈశ్వర నంది వాహనం
నాగాభరణం భస్మధారణం నందివాహనం నాగాభరణం భస్మధారణం శివ పంచాక్షరి స్తోత్రం పలికే ప్రతి హృదయం శివపాద పద్మము చేరే నవకుసుమం ఇహము పరము సౌఖ్యమేనని తెలిసిన మది తరగని నిధి చింతేలే నిధి ఆచంటేశ్వర శంకరీ మనోహర శశిధర శంభో శివశంకర ఆచంటేశ్వర శంకరీ మనోహర శశిధర శంభో శివశంకర కరిచర్మాంబరహర త్రైలోక్య విహార కరిచర్మాంబరహర త్రైలోక్య విహార శ్రీకర శుభకర సిద్ధిలాసకవర శ్రీకర శుభకర సిద్ధిలాసకవర ఆచంటేశ్వర శంకరీ మనోహర శశిధర శంభో శివశంకర నిను కీర్తింతుము సుస్వర సుమములతో నిను కీర్తింతుము ఆచంటేశ్వర నిను నిరతము సుస్వర సుమములతో నిను కీర్తింతుము ఆచంటేశ్వర నిను నిరతము సుస్వర సుమములతో నిను కీర్తింతుము కొలచిన వారికెల్లా కొంగు బంగారమై స్తన రూపమునైస శ్రీరామేశ్వర కొలచిన వారికెల్లా కొంగు బంగారమై స్తన రూపమునైస శ్రీరామేశ్వర ఆచంటేశ్వర హర హర శంకర ఆచంటేశ్వర హర హర శంకర ముక్తిదాయక దేవ సర్వేశ్వర ఆచంటేశ్వర హర హర శంకర ముక్తిదాయక దేవ సర్వేశ్వర సుస్వర సుమములతో నిను కీర్తింతుము ఆచంటేశ్వర నిను నిరతము సుస్వర సుమములతో నిను కీర్తింతుము పార్వతీదేవి తోడా రామేశ్వరునిగా రమణీయమో తండ్రి ఆచంటేశ్వర పార్వతీదేవి తోడా రామేశ్వరునిగా రమణీయమో తండ్రి ఆచంటేశ్వర హర హర శంకర ఓం హర శంకర హర హర శంకర ఓం హర శంకర ముక్తిదాయక దేవ సర్వేశ్వర హర హర శంకర ఓం హర శంకర ముక్తిదాయక దేవ సర్వేశ్వర సుస్వర సుమములతో నిను కీర్తింతుము సుస్వర సుమములతో నిను కీర్తింతుము ఆచంటేశ్వర నిను నిరతము సుస్వర సుమములతో నిను కీర్తింతుము ఆచంటేశ్వర నిను నిరతము సుస్వర సుమములతో నిను కీర్తింతుము
स्तनविः विद्महे ॐ नमः शिवाय पाहि। तनविः विद्महे ॐ नमः शिवाय पाहि। आचण्डेश्वर देहि नी सन्निधि। स्तनविः विद्महे ॐ नमः शिवाय पाहि। आचण्डेश्वर देहि नी सन्निधि। आचण्डेश्वर देहि नी सन्निधि। విభ్రమోహనలతిక ఇంతి భ్రమరాంబిక వలచిన మోహక విశ్వగమనకారక. విభ్రమోహనలతిక ఇంతి భ్రమరాంబిక వలచిన మోహక విశ్వగమనకారక. విఘ్నేశ్వరుని జనక విజయుండు నీ పోలిక. విఘ్నేశ్వరుని జనక విజయుండు నీ పోలిక. నందీశ్వరుని నాయక లయకారక సాత్విక. నందీశ్వరుని నాయక లయకారక సాత్విక. तनविः विद्महे ॐ नमः शिवाय पाहि. आचण्डेश्वर देहि नी सन्निधि। तनविः विद्महे ॐ नमः शिवाय पाहि. आचण्डेश्वर देहि नी सन्निधि। వైరాగ్యమున నీవు శ్మశానాల వాసివే. కైలాస కోటలో భోగ శివుని వైతివే. వైరాగ్యమున నీవు శ్మశానాల వాసివే. కైలాస కోటలో భోగ శివుని వైతివే. ఏ రీతి నిను గోతు జ్ఞాన ప్రియ శంకర. ఏ రీతి నిను గోతు జ్ఞాన ప్రియ శంకర. योगीश्वर हरा अर्धनारीश्वर योगीश्वर हरा अर्धनारीश्वर तनविः विद्महे ॐ नमः शिवाय पाहि आचण्डेश्वर देहि निसन्निधि।
ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.